అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్లు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. టారిఫ్ల తగ్గింపుపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. త్వరలో వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా మధ్య అంగీకారం కుదరనుందని తెలిపారు. అమెరికా వెనిజులా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనడం భారత్ ఆపేస్తుందని ట్రంప్ అన్నారు. ట్రూత్ లో ట్రంప్ పోస్ట్ చేసిన దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కి ఒక శుభవార్త చెప్పారని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా విధించినటువంటి సుంకాలు ఏవైతున్నాయో 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లుగా తన ట్రూత్ వేదికగా ఈ యొక్క అంశాన్ని వెల్లడించారు. త్వరలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి కూడా ఇరు దేశాలు అంగీకారం తెలుపుతాయని కూడా చెప్పారు. ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ యొక్క ట్రూత్ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్ట్ పెట్టడం గమనార్హం. అంతేకాకుండా మోదీ తనకు గొప్ప స్నేహితులని కూడా కొనియాడినటువంటి ట్రంప్ రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపేస్తుంది, అమెరికా వెనిజులా మధ్య చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని కూడా ఆయన వెల్లడించారు. మోదీతో ట్రంప్ ఫోన్ కాల్ అయిన తర్వాత అంతకుముందు అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారంటూ ఇండియాలో ఉన్నటువంటి యుఎస్ రాయబారి సెర్గియో గోర్ ఎక్స్ వేదికగా కూడా వెల్లడించారు. అయితే ఇద్దరు నేతలు ఏ అంశాలపై మాట్లాడుకున్నారు అన్న విషయాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ వేచి చూడండి అంటూ ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. ఆ తర్వాతనే ట్రంప్ ఈ యొక్క సుంకాల తగ్గింపుకు సంబంధించినటువంటి తన ట్రూత్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. భారత్ ఎగుమతులపైన ట్రంప్ భారీ సుంకాలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో అనిశ్చితి నెలకొంది. ఆ తర్వాత భారత్ అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ఊహాగానాల మధ్య అమెరికా రాయబారి ఈ యొక్క ట్రంప్ పోస్ట్ కు ముందు పోస్ట్ పెట్టడం తర్వాత నిన్న మనం చూసాం శ్రీనివాస్, ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పెట్టారు. ఆ మరుసటి రోజే ట్రంప్ మోదీతో మాట్లాడడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్ వస్తువులపైన ట్రంప్ విధించినటువంటి 50% టారిఫ్ల వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయితే వాటన్నిటిని కూడా అధిగమించేందుకు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఈ యొక్క 18% తగ్గిస్తున్నామంటూ ఇప్పుడు ట్రంప్ చెప్పడం అన్నది కొంత శుభవార్త అనే చెప్పొచ్చు. అయితే అధికారికంగా భారత ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అయితే మరో విషయాన్ని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. సుందరమైనటువంటి విజయ స్మారకం అంటూ ఏదైతే ఇండియా గేట్ ని కూడా షేర్ చేశారు ట్రూత్ సోషల్ మీడియాలో. ఇది ఒక అందమైన విజయ స్మారకం అంటూ కూడా ప్రశంసించారు. అయితే మనది అమెరికాలో కూడా అన్నిటికన్నా గొప్పగా మన స్మారక చిహ్నం ఉండబోతుంది అని కూడా ఆయన చెప్పారు. అంటే అమెరికా స్వాతంత్ర దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్ డీసీలో క్యాపిటల్లో ఇండిపెండెన్స్ ఆర్చ్ పేరుతో ఒక భారీ స్మారకాన్ని కూడా నిర్మించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఫోటోమాక్ నదీ తీరంలో సుమారు 250 అడుగుల ఎత్తులో ఇండియా గేట్ స్ఫూర్తితో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు కూడా వైట్ హౌస్ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి భారత్ లో ఉన్నటువంటి ఈ స్మారక చిహ్నం కన్నా మన స్మారక చిహ్నంగా ఉండబోతుందని కూడా ఆయన ఇందులో చెప్పడాన్ని మనం చూసాం. అయితే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు 18% తగ్గిస్తున్నాం అంటే భారత్ నుంచి అమెరికా వెళ్లే వస్తువులకు పైన కొంత ఎగుమతిదారులకైతే శుభవార్త అనే చెప్పొచ్చు. భారత్ లో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు కూడా అంగీకరించాయంటూ ట్రంప్ చెప్తున్నారు. కానీ భారత్ మాత్రం ఇంకా దీనికి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యాపారంలో ఉన్నటువంటి అడ్డంకులు అయితే కొంత తొలగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. భారత్ రష్యా నుంచి చమురు కొనటం తగ్గిస్తుంది, బదులుగా అమెరికా వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని కూడా ట్రంపే చెప్తున్నారు. భారత్ మాత్రం దీనికి సంబంధించి ఏమీ చెప్పడం లేదు. ఇది అంతర్జాతీయ రాజకీయ కోణంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. కానీ దీనిపై కూడా భారత్ అధికారికంగా స్పందిస్తే ఈ యొక్క అధికారికం అనేటువంటి
అంశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ట్రంప్ ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఆ తర్వాత ఈ ప్రకటన చేశారు. అమెరికాలోని భారత రాయబారి ఏదైతే వేచి చూడండి మంచి వార్తలు వస్తాయని కూడా చెప్పటం. తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇండియా గేట్ ఫోటో షేర్ చేయడం, ఇది ఒక అందమైనటువంటి విజయ స్మారకం అని ప్రశంసించడం, అమెరికాలో కూడా ఇండియా గేట్ తరహాలో భారీ స్మారకం నిర్మించాలని భావిస్తున్నట్లుగా చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కొంత ఏదైతే భారత్ మాత్రం అమెరికా ఒత్తిళ్లకు లొంగేది లేదంటూ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని బట్టి చూస్తుంటే మనకు అర్థమైంది. సో అది కూడా అమెరికా అర్థం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అందుకే తను విధించినటువంటి టారిఫ్ని కొంత తగ్గించాలని నిర్ణయించుకొని 18% తగ్గిస్తున్నట్లుగా ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. భారత్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్లు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. టారిఫ్ల తగ్గింపుపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. త్వరలో వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా మధ్య అంగీకారం కుదరనుందని తెలిపారు. అమెరికా వెనిజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనడం భారత్ ఆపేస్తుందని ట్రంప్ అన్నారు. భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. టారిఫ్లు 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. టారిఫ్ల తగ్గింపుపై ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో పోస్ట్ చేశారు. త్వరలో వాణిజ్య ఒప్పందానికి భారత్ అమెరికా మధ్య అంగీకారం కుదరనుందని తెలిపారు. అమెరికా వెనిజువెలా నుంచి చమురు కొనేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. ట్రేడ్ డీల్పై ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనడం భారత్ ఆపేస్తుందని ట్రంప్ అన్నారు.